ఆమ్దాలవలస మున్సిపాలిటీలోని పాత ఆమ్దాలవలసకి చెందిన ఒక దళిత కుటుంబం భూమిపై ఒక బడా నేత కన్నుపడింది. ఆయన నిర్మించినటువంటి సముదాయం ఆనుకొని ఉన్నటువంటి ఆ స్థలాన్ని కొల్లగొట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వస్తున్నా వారికి న్యాయం జరగలేదు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ని ఆశ్రయించిన ఆ దంపతులకు ఈరోజు ఆయన చేసినటువంటి ప్రయత్నం వారు పోగొట్టుకుంటాము అనుకున్న స్థలం వారికి దక్కుతుందా లేదని ఆ బాధితులతో మనం అడిగి తెలుసుకుందాం. అసలు మీది ఏ ఊరు, మీకు ఎక్కడ స్థలం ఉంది, ఆ స్థలాన్ని ఎవరు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు? మాది పాత అమ్దాలవలస అండి. పాత అమ్దాలవలస మాది. మా అత్తమామలు గడించినది పాత అమ్దాలవలస పూర్వీకుల నుంచి ఉన్నది. నాకు 1958లో పెళ్ళయింది. 58 నుంచి నాకు ఈ పాత అమ్దాలవలస తప్ప ఇంకొక తెలీదు. మా ఆయన ఇక్కడే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకున్నారు. 2 బిడ్డలు. మామగారు పొలం బాగానే ఉన్నారు, నాయకర్కం చేశారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. అందరికీ గ్రామ పెద్దలకి అందరికీ తెలుసును ఆయన ఒక పెద్ద మనిషి అని. బొడ్డేపల్లి రాజగోపాలరావు ఎంపీ గారు కూడా ఆయన తిప్పుకుండోరు. ఇంత సహకారం చేసి మమ్మల్ని ఎవరు చెడగొట్టలేదు, మేము ఎవరి వల్ల చెడిపోలేదు, ఎవరి వల్ల మాకు నష్టమేయట్లేదు. ఇంతవరకు బాగానే ఉన్నాము. ఈ 4 సంవత్సరాలు మాకు సీతారాం గారు బాగా అల్లరి పెడుతున్నారు. ఇలాగ అల్లరి కాక 30 టాటర్లు 300 టాటర్లు మన్ను పోయించారు. ఫస్ట్ ఆ మన్ను పోయిస్తే సనపల్లి లక్ష్మీనాయుడు ఇక్కడ పెట్రోల్ బ్యాంక్ ఉంది పాత, ఇప్పుడు మినిస్టర్ గారి ఇంటికి ఎదురుగే. ఆయన దగ్గరికి వెళ్ళాం, చిన్న ఇలాగ ఉంది ఏటనంటే, అదేటమ్మా జిరాత్ పొలంలో మన్ను పోయడం ఏంటి, సరే నేను చూస్తాను వస్తాను అని అన్నారు. అలాగే వచ్చారు, చూశారు, బాగాలేదు. నాయుడు గారు వెళ్ళారు. ఏ నాయుడు నువ్వు వచ్చావా? వచ్చాను. నేను వచ్చి సాయంకాలం వచ్చి చూశాను. అవునా, ఎవరు పొలంలోని అది జిరాత్ పొలం, అది పోరంబోకు గట్ర కాదు. అందులోని మన్ను పోసేసి వాళ్ళు పంట ఎలా పండించుకుంటారు, తీయండి అని అన్న. రాత్రినే ఏటి పెట్టారో ఏటి చేశారో తెలీదు, తీసేశారు. కొంత మన్ను వదిలేశారు. వాళ్ళ ప్లహరీకి దెబ్బ వేసి ఉంచారు. ఆ దెబ్బ వేసి ఉంచేస్తే ఆ ప్లహరీలోని మన్ను కొర్లకోట వాళ్ళకి పిలిపించి వాళ్ళకి 10 మందికి పెట్టి, కొక్కిలేరుతోనైతే గోడపోతే మన మీద పడతారు, వద్దునైనా మన చేతులతోనే తీసేసి చేసేయండి అని అన్నాం. చేసాము, పండించాము, బాగానే చేసుకున్నాం, బాగానే ఉన్నాం. ఉన్న తర్వాత రాత్రిని పైపులు వేసేసారు. స్కూల్ కట్టి పైపులు వేసారు. స్కూల్ కట్టి పైపులు వేసిన తర్వాత ఆ పైపుల్లోనే అశుద్ధం వస్తుంది. అన్నీ కంపు నీరు ఇప్పటికీ కూడా వస్తుంది పైపులు మున్సిపాలిటీ. ఇది వేయం బాగుంది, పైపులు వేయడం బాగానే ఉందా అని అంటే, మాకు అడ్డు అయ్యేటి ఇది నా పొలము నా ఇష్టం అన్నది అమ్మగారు. మొన్న కూడా అదే మాట అన్నది, ఇప్పుడు కూడా అదే మాట. ఆయన నోటితో కబుక్కుని ఒక మాట అనలేదు. ఆవిడ మాత్రం నోరు జారిపోతుంది. మా 10 సెంట్లు 40 సెంట్లు భూమిలోనే 10 సెంట్లు పూర్తిగా పైపులోనూ మన్ను పోసింది. అది తీయమంటే ఆవిడకి వచ్చింది బాధ. అంటే ఆవిడంటే తమ్మినేని సీతారాం భార్య వానమ్మ గారు, వాడేశ్వరి గారు. అయితే మరి మేము మాలోళ్ళకి మాటలు ఎక్కువ అని అంటారు. మాలోళ్ళు బతకొద్ది అక్కడ. మాలోళ్ళు మేము వాళ్ళది అన్యాయం చేసుకొని తెచ్చుకున్నామా, ఒకళ్ళకి కొట్టామా? మా మామలు మాకు అత్తమామలు గడించి ఇచ్చిన భూములు ఇవి, మాకే మా పిల్లలకు కూడా. అయితే మా పిల్లలకి మేము అంకితం చేసుకోము నాయన. మేమేం తప్పు చేసామని మమ్మల్ని ఇంత శిక్ష పెడుతున్నారు చెప్పండి. మరి ఈ విషయంలో స్థానికంగా ఎవరినైనా కలిశారా? కలిస్తే వాళ్ళు ఏమన్నారు? రెవెన్యూ శాఖ అధికారులు ఈ విషయంలో కలుగు చేసుకున్నారా? నేను వెళ్ళలేదు, తను వెళ్ళారు. మన మంత్రి గారు వచ్చారు పర్యటనకి, వెంకటరావు కాలనీకి వచ్చినప్పుడు
కోనరావు గారి దగ్గరికి పిటిషన్ పట్టుకొని వెళ్ళి ఇచ్చాం అంతే. అంటే ఏమని సమాధానం వచ్చింది అక్కడి నుంచి? అక్కడి నుంచి నాకు తెలియదండి ఏమని సమాచారం వచ్చిందని అంటే ఎంఆర్ఓకి పిలిచి అడిగారు. వీళ్ళు వెళ్ళారు, మా ఆయన వెళ్ళారు, నేను వెళ్ళలేదు, మా ఆయన వెళ్ళారు. ఎక్కడ కూడా ఒక బీజేపీ ఒక లీడర్గా అనిపించుకొని కూడా బీజేపీ లీడర్ తప్పు చేసింది అనేసి ఏ రోజు మేము అనుకోలేదు. ఆయనకి తెలిసిన అన్నీ. అది జిరాయితీ భూమి కదా, దాంట్లో మీకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది, అదేనా వస్తుందే? దానికి లేదు, రాలేదండి, రాలేదు, ఇవ్వలేదు మాకు రైతు భరోసా. ఆ విషయంలో గతంలో ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? రైతు భరోసా గురించి ఎవరైనా అడిగారా? అడిగాము, పెట్టాము, డబ్బులు శాంక్షన్ అయిపోయింది, వచ్చింది, కానీ ఇవ్వలేదు. నీకెందుకు, ఇద్దరు కొడుకులకు ఉద్యోగం చేస్తుంది, నీకెందుకు అని అన్నారు సీతారాం గారు ఇక్కడే. అంతే. అప్పుడు వెళ్ళి ఆర్ఐ గారిని అడిగాను. ఆర్ఐ అన్నారు, మరి సీతారాం గారు ఒప్పుకుంటేనే మేము ఇవ్వగలం అమ్మ, సీతారాం గారు కాదు పొమ్మనేసారు, మరి ఇవ్వడం అనేసారు. ప్రస్తుతం అక్కడ ఉన్న 40 సెంట్ల భూమిని సేద్యం చేసేందుకు ఎవరైనా రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉందా అక్కడ? రైతులు ఆ భూమిని సేద్యం చేసడానికి ఎవరైనా రైతులు గతంలో బాగా పంట పండించిన పంట పొలం అది, ఇప్పుడు ఎవరైనా సేద్యం చేయడానికి ముందుకు వస్తున్నారా? ఆ పంట ఎందుకు ఏమో తెలియదండి. వాళ్ళకి రానివ్వకుండా చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు రానివ్వకుండా చేస్తాను. అప్పలనాయుడు చేశారు కదా, కొర్లకోట చిగులుపిల్లి అప్పలనాయుడు చేశాడు, 2 సంవత్సరాలు చేశాడు, 3వ సంవత్సరం మరొద్దని. అంటే ఇప్పుడు చేయడానికి అక్కడ ఆ దుర్గంధపరమైన వాసన, ఆ వాటర్ నీరు, దీనివల్లే రైతులు ఎవరు ముందుకు రావటం లేదు. బాగా ఒక పైపు కాదండి, 4-5 పైపులు ఉన్నాయి. కంపు దిగలేము, అంత నాస్తి. ఇప్పటికైనా నారా లోకేష్ని మీరు అప్రోచ్ అయ్యారు, మీ అబ్బాయి. ఈరోజు ఆయన రెవెన్యూ అధికారులకు కూడాను మీకు న్యాయం చేయమని చెప్పారు. నారా లోకేష్ మాట చెల్లుతుంది బాబు, లేకపోతే మేము ఈరోజు మాకు ఈ మీ అందరూ నాకు సహకారం రారు, అంతవరకు వెళ్ళడం వచ్చింది నాకు. మరి ఎవరు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలా? అందుకే నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాను, ఆయన నా కష్టబాధలు చెప్పుకున్నాను. చూస్తే కనుక అత్త మామల నుండి దక్కలైనటువంటి 40 సెంట్ల స్థలంలో 10 సెంట్ల స్థలాన్ని తన అవసరానికి వినియోగించుకున్నారు స్థానిక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య. ఈ విషయంపై అలుపెరగని పోరాటం చేసిన తనకు మాత్రం ఎవరు కూడా చేదోడుగా నిలవకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఆయన ప్రస్తుతం రెవెన్యూ శాఖ అధికారులకు అక్కడ పూర్వాపరాల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాకపోతే తన తల్లి నుండి దక్కలేనటువంటి ఆ 40 సెంట్ల స్థలం అన్యాక్రాంతం కావడం వెనుక తనయుడు ఏమంటున్నాడో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం చూస్తే బాబాయ్, ఇప్పుడు ఆ భూమి మళ్ళీ మీ చేతికి వస్తుందని అనుకుంటున్నారా? ఆ స్థలం మీకు మళ్ళీ మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అవకాశం కనిపిస్తుంది అంతవరకు, అందుకే లోకేశ్వరికి వెళ్ళ వచ్చింది. అవకాశం కనిపిస్తుంది మాకు, అధైర్యం అయిపోయింది. ఎందుకు ఆయన పూర్వం నుంచి కూడా ఇక్కడ ఎలాగొచ్చాడు, ఇక్కడ పెద్దోడు అయ్యాడు, ఎన్ని లక్షలతో వచ్చి నేను 100 కోట్లు సంపాదించాడు ఇక్కడ అందరికీ తెలుసు. కానీ ఆయనకి కొన్ని విషయాల్లో బుర్ర పెట్టడు. ఆమె వాణమ్మ గారే అన్నింటిలో ఆవిడే, ఎందుకంటే ఆ స్థలం ఆవిడ పేరుతో ఉందని. కాబట్టి దీంట్లో నా స్థలం ఎవరు అడ్డుపెట్టడానికి వీల్లేదు రకంగా ఆవిడ కొంచెం స్పీడ్ మనిషి. ఆవిడ మొదటి నుంచే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఆవిడ స్పీడే. ఎవరైనా అగౌరవంగా మాట్లాడుతుంటుంది. అయితే మరి ఆ మినిస్టర్ గారి భార్య కాబట్టి ఆవిడకి అది చెల్లిపోతుంది. మరి అనాథోళ్ళు మనలాటోళ్ళు బేలాటోళ్ళు బ్రతకడం అంటే కష్టం. వ్యవసాయం 4 సంవత్సరాలు మానేశాను. ఎందుకు, అక్కడ పైపులు పెట్టి దొడ్లకి పొలంలోనికి వస్తుంటే ఏ రైతు వచ్చి పని చేస్తాడు? రైతుకి ఇచ్చాడు 2 సంవత్సరాలు, బాబు నీకు దండం పెట్టేస్తాం, అది కంపులో మేము భరించలేము, ఆ కంపు మేము చూసుకుంటాను, మీరు వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పొలం కొన్ని ఉండిపోతుంది. ఆ కొన్ని ఉండిపోవడం చేద్దాం ఈ ఏంటంటే ధైర్యంగా నాదని చెప్పి మనం పోయిస్తున్నాడు. అక్కడ దొడ్లు ఉండేవి, ఆ దొడ్లు పిలిచి మన పొలంలో పోయిస్తారు. నేను వెళ్ళి చూశాను, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. ఈ దొడ్లు ఏంటంటే ఏమో చేశారండి అంటే ఇది స్కూల్ స్థలం అండి. స్కూలు కాదు, నాకు ఏదే కాదు, ఈ దొడ్లు ఎలాగ ఇక్కడికి వచ్చిపోయి అన్నాను. అది నాకు తెలియదండి, హెడ్ ప్రిన్సిపల్ గారు వస్తారు, ఆయన్ని అడగండి అన్నారు. ప్రిన్సిపల్ గారు 2 గంటలకు వస్తారన్నాను, 11 గంటలకు వస్తారు, 10-12 వరకు ఉంటాడు. మరి ఆయన పనిలో ఉండిపోయారు, ఆయన రాలేదు.
అప్పుడు చెప్పారు, మీరు వచ్చారని చెప్తానండి, మీరు వెళ్ళిపోండి ఆయన గారు చెప్తానన్నారు. అప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. సరే ఇలా జరిగింది అన్నాం. జరిగితే మీరు వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. ఎంఆర్ఓకి ఫోన్ చేశారు, ఇలా జరుగుతుందంటే మీరు ఏంటి కళ్ళు మూసుకుంటున్నారా, వెళ్ళండి అని చెప్పి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ డే వచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళకి మీరు ఇక్కడ చేయడానికి వీల్లేదు, ఆయన వాణమ్మ గారు వచ్చారు, మీరు ఇక్కడ ముట్టుకోవడానికి వీల్లేదు అని పంపనిస్తారు. అప్పుడు వచ్చిన నాయుడు కర్ణాలు అందరూ వెళ్ళిపోయారు. జనాలు కూడా చాలామంది వచ్చారు, ఎవరికి అవకాశం లేదు. ఆవిడ పంపనిస్తారు, పంపనిస్తే ఎవరు ముట్టుకోలు వెళ్ళిపోయారు. మరి ఆవిడకి ధిక్కరించి వెళ్ళే పరిస్థితి ఎవరికి లేదు. ఆవిడ స్పీడ్ మనిషి. ఆవిడకి తత్వం ఏమిటో మరి మాకు అర్థం కాదండి. విన్నారా? అసలు ఆవిడ తత్వం పంచుకుంటే సీతారాం గారు మంచోళ్ళే కాదండి. ఆయన ఎప్పుడు ఏ విషయంలో కూడా చాలా మంచి వ్యక్తి. మరి ఆవిడ దగ్గర ఎందుకు బెండ్ అయిపోవలసి వస్తుందో అంటే, మరి ప్రతి భర్త దగ్గర భార్య దగ్గర మొగుడు బెండ్ అయిపోతాడు. ఈ రోజులు అలా ఉంటాయి. విన్నారా? అందుచేతం ఈ ఆవిడికి తాలూకా పద్ధతుల కొద్దీ నా భూమి నాకు వచ్చే ఏర్పాటు చేయించమని కోరుకుంటున్నానండి. చూస్తే కనుక వాళ్ళు రెవెన్యూ సిబ్బందిని కూడా ప్రలోభ పెట్టి భయాందోళన గురి చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ పోరాటం ముందుకు ఎలా సాగింది? ఈరోజు నారా లోకేష్ దృష్టికి మీ సమస్య వెళ్ళడానికి ఏంటి కారణం? మా పోరాటం ఎలా సాగింది అంటారా? మా అబ్బాయిలు అక్కడ ఉన్నారు, వైజాగ్లో చదువుకుంటారు. వాళ్ళకి ఇలా జరిగింది అన్నాను. పోరాటం అంతే. ఆవిడ అంతా నాదే 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 అంటుంటప్పుడు మనం వెయిట్ చేయలేము నాన్న. ఇక నేనంటే మినిస్టర్ లెవెల్కి వెళ్ళాలి కానీ తగ్గదు, సీఎం వరకు వెళ్తే కానీ తగ్గదు. కాబట్టి సీఎంకి పంపించుకోమన్నాను. ఓకే పంపించు. అప్పుడు నారా లోకేష్ గారికి వరకు వెళ్ళింది. అప్పుడు ఆమదాల రోజులో భూ కబ్జాలకు పేపర్లో ఒకటి వచ్చింది, టీవీలో కూడా వచ్చింది, ఇవన్నీ జరిగాయి. కానీ ఆవిడ మాత్రం రావడం లేదు, కనపడడం లేదు. ఏమైందో మాకేం తెలియదు సార్. ఈ స్థలం మాకు ఇచ్చేయాలని మీకేమైనా ప్రలోభ పెట్టడం కానీ, లేకుంటే కనుక డబ్బులు ఆశ చూపడం కానీ ఇటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? కాదండి. ఇంతకుముందు ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు మన కనుగోలు కొర్లకోట సనపల్లి లక్ష్మణనాయుడు గారు ఆయన టైంలో జరిగింది పోయిడు బండ్మోసేయడం. నేను ఎంతమంది చెప్పినా పట్టించుకోలేదు. అప్పుడు ఆయన దగ్గర నేనే వెళ్ళాను. వెళ్తే సరే జరిగింది, మీరు రావాలన్నాను. నీ పొలంలో బండ్మోసేయడం ఏంటో అన్నారు ఆయన. నేను వస్తాను పదా అన్నారు. వచ్చారు, నా మాట వండించి వచ్చారు, వచ్చి చూశారు. అప్పుడు అలా తాలూకు బంధువు ఎవరో ఉన్నారు, ఆయన పిలిచాడు. అది మందు తీయించాను అన్నారు. ఈయన తెలుగుదేశం, ఆయన తెలుగుదేశమే. తెలుగుదేశం ఆయన ఒప్పుకోలేదు, సనపల్లి లక్ష్మణ్ ఆయన ఒప్పుకోలేదు. తప్పు జరిగితే ఒప్పుకోవద్దు, తీసా అన్నారు. అది ఎప్పుడు తీశారో ఎలా చేశారో మాకు తెలియదు. అది తెల్లవారేసరికి ఒక 2 మీటర్ల దూరం మండుంచి తీస్తారు. మరి ఆ 2 మీటర్ల దూరం ఉండకి ఎలాగొస్తుందండి? అప్పుడు నేనే 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ మందు తీయించాను, తీయించి గట్లు పోయించాను. అంటే ఈ సమస్య ఇప్పటి కాకుండా అక్కడ ఆ కాలేజీ కట్టిన తర్వాత అప్పటి నుంచే మీకు ఈ సమస్య వెంటాడుతుందే? కాలేజీ కట్టిన కొన్ని నెలలు అయిన తర్వాత, అంతకుముందు కాలేజీ డెవలప్ అవుతున్న కొద్దీ, రోడ్డు నుంచి పొలాల్లోకి వెళ్తున్న కొద్దీ ఈ సమస్యలు వస్తున్నాయి. ఇంకా మళ్ళీ వస్తుందేమో చూడండి. ఆ ప్రక్రియ ఒక రైతు ఉన్నాడు, ఆడి పొలంలో కూడా మన్ను పోయిస్తారు. విన్నారా? ఇవన్నీ వస్తాయి చాలా వరకు. కానీ నేను ఎస్సీ ఓటు అని ధైర్యం చేత నా పొలంలో మన్ను పోయించాను. అంటే ఒక దళిత కుటుంబానికి ఎవరు కూడా బాసటగా నిలవరు, తాము పాడిందే పాట ఆడిందే ఆట చెల్లుతుంది. ఆవిడ పాడింది పాట ఆవిడ ఏంటంటే జరగాలి, లేనప్పుడు ఆవిడ తట్టుకోదు. ఆవిడ కొంచెం స్పీడ్ మనిషి. భర్తకు గౌరవం ఇవ్వాలనే లేదు, ఆవిడ అనుకున్నదే జరగాలి. అందుచేత ఆవిడ ఆ మన్ను పంపిస్తుంది. ఏమో నా మా పొలంలో మన్ను పోస్తానంటే అది నాది మరి నాది ఏంటంటే నేనేడు చెప్తాను. నాదే ఆవిడ ఆడ మనిషిని చేస్తానా, ఏమంటానా, ఇక నమస్కారం పెట్టేస్తాను తల్లి. దానికి అప్పుడుగా వెళ్ళాడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి.
ప్రెసిడెంట్ ఎమ్మెల్యే వెళ్తే ఎమ్మెల్యే గారు యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ బంధువులు కావచ్చు, నేను కాదన్నా, కానీ నేను నిర్ణయం ప్రకారం యాక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు నారా లోకేష్ని ఆశ్రయించారు, మీ స్థలం మీకు దక్కుతుంది, అక్కడున్న అక్రమ కట్టడాలు వేస్ట్ వాటర్ రావడం ఆగుతుంది అనుకుంటున్నారా? అక్రమ అన్నీ కంట్రోల్ అవుతాయండి. నారా లోకేష్కి ఎప్పుడు ఇచ్చామో ఒక్క పేపర్లోను టీవీల్లోనూ వచ్చి పంపించాడు, అక్కడి నుంచి కొన్ని కంట్రోల్ అవుతాయని నాకు నమ్మకం ఉంది. ఎందుకు ఆయన తెలుసుకుంటారు. అమ్మగారిలో లేదు, మొండితనం మూర్ఖత్వం ఆవిడే ఉంది. కానీ సీతారావు గారు తెలుసుకొని ఆయన చేయవలసిన మంచి పనులు చేస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. తాత ముత్తాల దగ్గర నుండి ఇక్కడే ఉన్నారు, నాన్నగారు కూడా ఇక్కడ నాయకత్వం చేశారు. ఆయన మంచితనం మీకు ఇద్దరు కూడా సుపరిచితమే. ఇటువంటి వ్యక్తికే కష్టం వచ్చిందంటే సామాన్య ప్రజలు ఇంకెన్ని ఇబ్బందులు పడుతున్నారు అనుకోవచ్చా? సామాన్య ప్రజలకి మీలాంటి వాళ్ళకే ఇంత సుపరిచితులయ్యి నాన్నగారు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు, మీరు కూడా అందరికి సీతారాము గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేశారండి, కాదవను. ఇప్పుడు కూడా చేయగలరు, ఆయన చేస్తారు, ఆయన మంచి ఉద్దేశం ఉంది ఆయన. కానీ అమ్మగారు చేయవలసిన పనులు అమ్మగారి కోసం అందరూ దండం పెట్టేస్తున్నాం. గౌరవం మర్యాద మంచి చెడు పేదోడు ధనికుడు అని ఆలోచన లేదు, ఆవిడ అనుకున్నదే జరగాలి, అది ఆవిడ నిర్ణయం. చూస్తే కనుక ప్రశ్న, ఎక్కడైతే ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన తమ్మినేని సీతారాం నిర్మించినటువంటి వ్యాపార సముదాయానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ 40 సెంట్ల స్థలాన్ని పై కన్నుబడింది. ప్రస్తుతం వాళ్ళ అవసరాలకు అనుగుణంగా 10 సెంట్లు ఆక్రమించుకొని అది సేద్యం చేసేందుకు కూడా వీలు పడినటువంటి పరిణామాలు. దశాబ్దాల కాలంగా వారు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఎవరూ చేదోడుగా నిలవని నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేని కూడా ఆశ్రయించారు. ఆయన రెవెన్యూ శాఖ అధికారులకు చెప్పినప్పుడు కూడా రెవెన్యూ శాఖ అధికారులకు క్షేత్రస్థాయిలో వచ్చేటప్పుడు వారిని కూడాను నిలువరించింది ఆమె భార్య. కాకపోతే తమకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని చెప్పుకునేందుకు నారా లోకేష్ని పీజీఆర్ఎస్ ద్వారా కొడుకులు మాత్రం ఆశ్రయించారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆయన ఒక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వృద్ధ దంపతులకు వచ్చినటువంటి కష్టంపై వారి బంధువులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి, ఒక దళిత కుటుంబం, అందరికీ సుపరిచితులు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి పాత ఆమ్దాల వలసలో తెలియని వారంటూ లేరు. అటువంటి కుటుంబం వచ్చిన కష్టంపై మీరు బాసటగా నిలిచారు కదా, ఈ నిలిచిన విషయంలో ఎవరిని కలిశారు, చివరికి నారా లోకేష్ని కదిలించినటువంటి ఈ ఉదంతం వెనక ఉన్నట్టు ఆంతర్యం? సార్, ఇది జరిగింది ఏంటంటే కోన రవి గారి దగ్గరికి మేము మా మేనాళ్ళు మా బావగారు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏటి చేశారంటే వీళ్ళు డాక్యుమెంట్లు వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏటి చేశారు చూసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు. ఏంటయ్యా మీరు సర్వేర్కి పంపించమంటే పంపించలేదని అంటే సర్వేర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత వానామ్ గారు ఏటి చేశారంటే నువ్వు ఎలా కొలుస్తావు భూమిని అని చెప్పేసి సర్వేర్ ఓపీకి పంపించేశారు. మీరు కొలడానికి వీలు లేదన్నారు. అప్పుడు ఏడ్ చేశారంటే మా చిన్న మేనల్డ్ వచ్చి లోకేష్ గారిని సంప్రదించాడు. అది ఆ సంప్రదించినప్పుడు లోకేష్ గారి నుంచి మళ్ళీ ఆమదాల వలస మనకి వచ్చింది. తర్వాత ఎస్పీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆమదాల వలస పోలీస్ స్టేషన్కి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ కూడా లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్కి కూడా వాళ్ళు స్పందించలేదు. తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏడ్ చేశారు, శానిటరీ వాళ్ళు కూడా పంపించారు. ఆ శానిటరీ ముగిస్తామంటే మేడం గారు మీరు ముయ్యడానికి వీలు లేదనేసి వాళ్ళని పంపించారు. ఇలాగా మోతుబర్ చేసి ఆవిడ జాగాని ఆక్రమించుకుంటుంది, ఈ 10 సెంట్లు కూడాను. అంటే మేమేం చేయలేనట్టుగా ఆవిడ మాట్లాడుతుందండి. మేడం గారు అంత పవర్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు 10 సెంట్లు ఆక్రమించుకోవడం కారణంగా మిగతా 30 సెంట్లు కూడాను వ్యవసాయానికి సేద్యం పనికిరానటువంటి ఒక బంజరు భూమిగా మారిపోయిందా? అది బంజరు భూమికే మారిపోయిందండి. మరి వ్యవసాయం చేయడానికి లేదు కదా సార్, వాటర్ అంతా అందులోనే వచ్చింది. మొన్న కుక్లేనర్ కూడా దిగినప్పుడు కూడా ఆయన జడిచిపోయాడు, నేను కుక్లేనర్ దిగలేనండి బాబు, టైర్లు దిగిపోతున్నాయి, అంత కంపు కొంది, మేము చేయలేమని ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయనకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగిపోయింది, అంతా అయిపోయిందండి. అది పరిస్థితి సార్. ప్రస్తుతం లోకేష్ని ఆశ్రయించిన మీకు వాళ్ళకు వచ్చిన కష్టం నుండి ఈరోజు ఒక పరిష్కార మార్గం దొరికే సూచన కనిపిస్తుందా? సూచన అంటే మరి ఇంకా లోకేష్ గారే చేయాలి సార్. ఇది ఏదైనా ఆయన చేతిలోనే ఉంది కానీ మన చేతిలోనే అయితే లేదు. అది మరి ఆయన ఏం చేస్తారనేది మనం చెప్పలేము సార్. ఇది జరుగుతున్నదండి ఈ పొలం గురించి. ఎప్పుడంటే నోటీస్ ఇచ్చిన నోటీస్ పుచ్చుకోలేదు ఆవిడ. మొన్న కూడాను అక్కడ జిల్లా సర్వేర్ గారు వచ్చారు, ఆ రోజు కూడా నోటీస్ తీసుకోలేదు. ఆ రోజు జిల్లా సర్వేర్ గారు ఎంఆర్ఓ కూడా గట్టిగా ఇచ్చారు, మీరు పేపర్ ఒకటి నోటీస్ ఇవ్వండి ఎంఆర్ఓ గారికి ఎందుకనేసి ఆయన కూడా అన్నారు జిల్లా సర్వేర్ గారు. అయిన తర్వాత మరి ఏం పట్టించుకోలేదు. ఆయన ఏం చేశారంటే మొత్తం భూములన్నీ కొలుసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ స్టార్టింగ్ మళ్ళీ రేపు వస్తుందన్నమాట. అది జరిగింది సార్. చూస్తే కనుక పాత ఆమ్దాల వలసకి చెందినటువంటి ఒక దళిత కుటుంబానికి వచ్చినటువంటి ఈ కష్టం
విషయంలో మాత్రం సాక్షాత్తు నారా లోకేష్ స్పందించారు. రెవెన్యూ శాఖ అధికారులకు మాత్రం నివేదిక ఇవ్వాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో కదిలినటువంటి జిల్లా కలెక్టర్ సైతం ఆ పరిసర ప్రాంతం రైతులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య పేరునున్నటువంటి యజమానురాలైనటువంటి వాణికి కూడాను నోటీస్ ఇచ్చినప్పుడు కూడాను ఆ నోటీసులు తీసుకోకుండా అక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం మాత్రం వీరందరికీ కూడాను ఈరోజు భయపడే పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యను తీసుకెళ్ళగా ఆయన మాత్రం వెంటనే స్పందించి రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా వారు క్షేత్రస్థాయిలకు వెళ్ళేసరికి వాణమ్మ కూడా వారిని అడ్డుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ తమకు వచ్చినటువంటి ఈ కష్టంపై నారా లోకేష్కు మేము మొరపెట్టుకున్నాం. ఆయన ద్వారా తమ సమస్య పరిష్కారం అవుతుంది. తమ 40 సెంట్ల స్థలంలోని 10 సెంట్లు ఆక్రమణ గురైన ఆ స్థలంలో వేస్ట్ వాటర్ వదలకుండా అది సేద్యానికి అనువైనటువంటి పొలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ దళిత కుటుంబానికి వచ్చినటువంటి ఈ సమస్య నుంచి నారా లోకేష్ చేసినట్టు ప్రయత్నం ఫలిస్తుందా? రెవెన్యూ శాఖ అధికారులు ఈ కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పాత ఆందోళన నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్లతో సత్యం RTV శ్రీకాకుళం.